అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో శ్రీ దాసులమ్మ తల్లి పంటల జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 47 ఏళ్ల తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహించారు. మహోత్సవంలో అమ్మకు భక్తులు సారి దీపాలు సమర్పించారు. అమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. చెయ్యేరు కాట్రానికోన మండలం చెయ్యేరు గ్రామంలో చెయ్యేరు గ్రామ దేవతైన శ్రీ దాసులమ్మ అమ్మవారు గ్రామ దేవతగా తెలుస్తుంది. పూర్వం నుంచి కూడా గ్రామ పెద్దల పూర్వీకులు పంటల జాతర చేసేవారు. 15 సంవత్సరాలకు ఒకసారి చేసేవారు. తర్వాత ఈ మధ్యకాలంలో 47 సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు పాలవుతున్నారన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ మీటింగ్ చేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేద్దామని అందరు గ్రామస్తుల సహకారంతో చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో ఈ పంటల జాతర మహోత్సవాలు 7-10-2025 నుంచి 14-10-2025 వరకు అత్యంత వైభవంగా మా చెయ్యేరు గ్రామంలో జరుగుతున్నవి. చెయ్యేరు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ దాసులమ్మ తల్లి జాతర పంట జాతర మహోత్సవాలు 47 సంవత్సరాల క్రితం జరిపారండి. ఇది మళ్ళీ ఇన్నాళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ పంట జాతర చేసిన నాళ్ళు అమ్మవారు చాలా వైభవంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతూ చూసింది. ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేసాం. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం, పంటలు సరిగా పండకపోవడం, రైతులు నష్టపోవడం, వీటన్నిటి కారణంగా మా ఊరి పెద్దలందరూ నిర్ణయించి పంటల జాతర చెయ్యాలి అని చెప్పి, ఆడపడుచుని పిలవాలి అని చెప్పి, గండ దీపం వెలిగించాలని, మహానైవేద్యాలు పెట్టాలని అన్ని నిర్ణయించారు. దీని అందరికీ మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది విచ్చేసి అత్యంత వైభవంగా దీన్ని జరిపించారు. ఈ తల్లి మమ్మల్ని చల్లగా చూసి మా అందరినీ ఇంకా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఊరేగింపులతో సంబరం చేయడం జరిగింది. ఈవిడ ఇన్ని సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ పునః ప్రతిష్ఠించినందుకు ఆవిడకు ఉండేటటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఒక మహాకుంభ మేళ లాగా ఒక మహాకుంభ నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పి ఈ గ్రామానికి పట్టినటువంటి చీడపీడలు కానీ దిష్టులు అటువంటి ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇది కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క పంటల జాతర